హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? తెలుసో తెలియకో అంటాం. చాలాసార్లు నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, తెలుసో తెలియకో ఒక స్టోరీలో రాంగ్ రాశాను, తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళాను, తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడాను అంటాం. తెలుసో తెలియకో అన్న ఫ్రేజ్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తాం చూద్దామా ఇప్పుడు? నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అంటాం. చూడండి, తెలుసో తెలియకో ఆమె తప్పు చేసింది, క్షమించండి. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ షీ మేడ్ ఏ మిస్టేక్, ఫర్గివ్ హర్, క్షమించండి. ఓకే, తెలుసో తెలియకో నేను స్టోరీలో ఒక రాంగ్ లైన్ రాశాను, ప్లీజ్ లీవ్ దాట్ అంటాం కదా. అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ రోట్ ఏ రాంగ్ సెంటెన్స్ ఇన్ ద స్టోరీ, ప్లీజ్ లీవ్ మీ అంటాం కదా. తెలుసో తెలియకో నేను అతనితో తప్పుగా మాట్లాడాను, వదిలేయండి అంట. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ స్పోక్ టు హిమ్ రాంగ్లీ. చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా ఒక సెంటెన్స్ మేక్ చేయండి. ఏంటంటే అది తెలుసో తెలియకో నేను అక్కడికి వెళ్ళాను. మేక్ చేయండి సెంటెన్స్, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.